నమస్కారం. ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. అపర భద్రాద్రి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో హుజరాబాద్ జడ్జ్ ప్రత్యేక పూజలు. ఇల్లంతకుంట మండలంలోని శ్రీరామ సాయి చారిటబుల్ ట్రస్ట్ సందర్శించిన హుజరాబాద్ న్యాయమూర్తులు. జమ్మికుంట మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా పోచమ్మ తల్లి బోనాలు. వీరవంక మండలం లక్ష్మకపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం. రైతుల రుణమాఫీ కాలేదని ఆందోళన చెందవద్దు, 2 లక్షల వరకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ దేనన్న ఒడితెల ప్రణవ్ బాబు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీరామ సాయి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమాన్ని హుజరాబాద్ జడ్జీలు సందర్శించారు. సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా హుజురాబాద్ కు చెందిన న్యాయమూర్తులు శ్రీమతి అలేఖ్య మరియు పద్మసాయి మరియు జి స్వాతి ఇల్లంతకుంట శ్రీరామ సాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఇల్లంతకుంట ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ గౌరవ అధ్యక్షులు బచ్చు భాస్కర్ మరియు అధ్యక్షులు ఎలమెళ్ల రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బచ్చు శివకుమార్ మరియు డైరెక్టర్లు మల్లికార్జున్, కె గణపతి రెడ్డి, బచ్చు తిరుపతి, బచ్చు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అలేఖ్య మాట్లాడుతూ సమాజంలో నేడు ఉమ్మడి కుటుంబాలు తెరమరిగిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మారడంతో వృద్ధుల భవిష్యత్ అగమ్య గోచరంగా అవుతుందని, దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. వృద్ధుల సంక్షేమం కోసం, వృద్ధుల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేస్తుందని, ఎవరికి ఇలాంటి ఇబ్బందులు జరిగినా ఆర్టీఓను గానీ కోర్టులను గానీ సంప్రదించవచ్చని, కోర్టు ఆధ్వర్యంలో లీగల్ ఎడ్ సర్వీసెస్ ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తుందని ఆమె వివరించారు. వృద్ధులకు శారీరకంగా మద్దతుతో పాటు మానసికమైనటువంటి ఉల్లాసం కలిగించే విధంగా ప్రవర్తించాలని ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులందరితో ముచ్చటించారు. వారి బాగోగులను తెలుసుకున్నారు. ఆశ్రమం నిర్వాహకులను అభినందించారు. అండ్ కమిటీ మెంబర్స్, పోలీస్ పర్సనల్స్, స్టాఫ్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు ఇలా ఆర్గనైజ్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ వచ్చినందుకు, ఈ వెదర్ని చూసినందుకు నాకు చాలా బాగా అనిపించింది. నేను వీళ్ళకి ఇంటరాక్ట్ అయిన తర్వాత వీళ్ళు చెప్పినవి లైక్ మా ఇంట్లో కూడా మేము ఇంత హ్యాపీగా సంతోషంగా లేం. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా ఏమంటారో నా హ్యాపీనెస్ అండ్ వాళ్ళని షేర్ చేసుకొని ఒక్కొక్కరిని మాట్లాడితే మాకు ఇంకా కావాల్సింది ఏం లేదు మేడం, ఇదే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీ గార్డెన్స్ చాలా బాగున్నాయి, మీ కిచెన్ హాల్, యువర్ ప్రేయింగ్ గాడ్ అవంతా మాకు బాగా నచ్చింది. ఇంకా నేను అనేది ఏంటంటే ఎప్పుడు సీనియర్ సిటిజన్స్ ఇంట్లో హ్యాపీగా ఉంటారు. ఇది ఒక ఇంటిలాగా, ఒక మందిరం లాగా అనుకుంటున్నాం. వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా సొసైటీ హ్యాపీ ఉంటే మేము హ్యాపీ. ఇట్లా అయితే అంటే కేర్ చేయాలి. చిన్నప్పటి నుంచి మనము పెరిగినప్పుడు మనం అమ్మడే స్టేజ్ నుంచి కొంచెం పెద్దగా అయ్యే వారికి పిల్లల్ని మన పేరెంట్స్ ఎలా చూస్తారో ఇప్పుడు వాళ్ళకి ఆ ఏజ్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారు. మన పేరెంట్స్ ఇప్పుడు మనం అలా వాళ్ళని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్లో ఇప్పుడు అలా ఉండి వాళ్ళకి నడవలేని సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ, ఇప్పుడు అందరికీ ఒకటే అంటే అందరు హెల్తీగానే ఉండరు. కొందరికి బీపీలని, షుగర్లని, అందరూ ఇంట్లో పిల్లలు కూడా మంచిగా మెచ్చుకొని ఇంట్లో ఉంచుకోవాలనుకోరు. ఇప్పుడు పిల్లలు అలా అంటే ఈ జనరేషన్ అలా తయారైపోయింది, ఇంట్లో ఉంచుకోలేక విసుగొచ్చేసి
నేనేమంటున్నానంటే ఎందుకు మనం కూడా ఆ స్టేజ్కి డెఫినెట్గా వస్తాం, డెఫినెట్గా మనం కూడా ఆ స్టేజ్కి వస్తాం. మనం కూడా ఒకసారి థింక్ చేయాలి. ఒకవేళ మనని కూడా మన పిల్లలు అట్లా మన ఒక ఆశ్రమంలో వేస్తే ఎలా ఉంటుంది, ఒకసారి వాళ్ళకి ఆ థాట్ రావాలి. కానీ ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఏజ్ వాళ్ళతోనే మంచి ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళకు ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళ డిస్కషన్స్ వేరే ఉంటాయి. ఫ్యామిలీస్ గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునేటివి ఏంటంటే మంచిగా వాళ్ళ బాండింగ్ వేరే ఉంటుంది. ఏదైనా ఎంతైనా మనం మాట్లాడేది వేరే ఉంటుంది. ఇప్పుడు మేము బయట నుంచి రాగానే వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. నాకు కూడా 74 years ఓల్డ్ మా తాతయ్య ఉన్నారు, తనకు అసలు వినిపించదు. చూస్తుంటాం మేము కూడా. ఇప్పుడు మా తాతయ్య ఇంటికి వచ్చారు, నేను కూడా నాకు చాలా అంటే ఐ ఫెల్ వెరీ హ్యాపీ. వాళ్ళు వస్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలీదు. మనం అనుకుంటాం మనకు వెంటనే విసుగొచ్చేస్తుంది వాళ్ళ మీద. వాళ్ళకి ఊరికే చెప్పి వినిపించకపోయినా వినిపించేలాగా అరిచి చెప్పేస్తాం, మనం విసుగొచ్చేస్తుంది. కానీ ఆ ఏజ్ ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఎవరికైనా ఫేస్ చేస్తేనే తెలుస్తుందని నేను అంటా. ఎందుకంటే మనం చెప్పడం వేరు, అది ఫేస్ చేస్తున్న వ్యక్తులకి ఏదైనా తెలుస్తుంది. రోగం వచ్చినా ఏదొచ్చినా ఆ వయసు వచ్చినప్పుడే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మనం ఎప్పుడైనా కూడా ఓల్డ్ ఉన్నారు, వీళ్ళకి ఈ రోగాలు ఉన్నాయని, లేకపోతే వాళ్ళ మీద కొంచెం విసుగుదించకుండా మనం ఓపికతోనే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ప్రేమ అనేది వేరే లెవెల్లో ఉంటుందని నా ఒపీనియన్. మీరు అందరు కూడా మంచిగా చూసుకున్నారు, ఇలానే మంచిగా చూసుకోవాలి. ఎప్పుడైనా మేము రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాం. ఏ విషయం ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వస్తాం. దాని గురించి నాకు ఇబ్బంది ఉన్నారు తెలుగు కదా. The organizers, the chairman, the secretary, everyone has taken the roles of sons, son-in-laws, uncles, aunts to them. It's very heartening to see all of that. What all can I say? That there's a sense of gratitude that is missing in this society. But when we say that and when we look at you, we don't feel that way. Because usually people extend their gratitude only to their families, but you are extending that gratitude to the society. So that is a very rare quality, and that quality has to be imbibed in the next generation also, so that we see less of such institutions. Again, like my colleague madam has said, that such institutions are also very much important, because at that stage all they require is company that they talk. And when they talk to younger people, they might not be able to vibe. So their problems, their thoughts will be very much received by their age people. Okay, so that's why also, because the debate that whether such old age homes have to be there or not, again now, and all the other activities that you are taking care of, the meditation, the prayer and the entertainment system, everything, it's all very appreciable. And all we want to say here as part of legal services is that we are here, we provide legal aid service. రైతుల రుణమాఫీపై ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారులను కలవాలని మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీలో ఆలస్యం జరిగిన రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఇప్పటికే విడతల వారీగా వారి ఖాతాలో డబ్బులు జమ చేశామని, మరలా రైతులు రుణాలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చేలాగా తమ ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని, దీన్ని రైతులు గమనించాలని కోరారు. గత 10 ఏళ్లలో రైతులు రుణమాఫీ పేరిట ఆగమయ్యారని, ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీతో రైతులకు న్యాయం చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్లపుల్లి మాటలు చెప్పి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం లాగా 1 లక్ష రుణమాఫీకి 5 ఏండ్ల సమయం తీసుకోలేదని, అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే ఇచ్చిన మాట తప్పకుండా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందవద్దని సంబంధిత క్లస్టర్ వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు వెళ్లి పత్రాలను ఇస్తే వారు పరిశీలించిన తర్వాత రుణమాఫీ అవుతుందని తెలియజేశారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నేడు ఆంక్షలు లేని రైతు రుణమాఫీ చేయాలని కోరుతూ హుజూరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయలు మాఫీ చేయకుండా జాప్యం చేయడాన్ని నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం హుజూరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నాయకులు పేర్కొన్నారు. గ్రామాల నుండి రైతు రుణమాఫీ వర్తించని రైతు సోదరులందరూ పెద్ద మొత్తంలో తరలి రావాలని గ్రామ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, పీఎస్ఎస్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, గ్రామ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. వేనవంక మండలం లస్మకపల్లె గ్రామంలో జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వేనవంక మండలంలోని లస్మక్కపల్లి గ్రామంలో యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ జమ్మికుంట ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత పరీక్షలు చేసుకోవడం జరిగింది. ఈ శిబిరంలో 150 మంది ప్రజలు వైద్య పరీక్షలు నిర్వహించి దాదాపు 40,000 రూపాయల మందులను అందజేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఆకుల శ్రీనివాస్, వి కార్తిక్ రెడ్డి, విజేతారెడ్డి, పి సుందరి, దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ దాసరపు లక్ష్మణ్, దాసరపు ఇసాక్, శ్రీను, రమేష్, మురళి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి ఇప్పుడు సీజన్ వ్యాధుల పట్ల మా గ్రామంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారని పెద్దలు అన్నగారికి, దేవేందర్ రెడ్డి అన్నగారికి సూచించండి. సరే, ఒకరోజు మీ విలేజ్లో క్యాంప్ పెడతా అని చెప్పేసి మాకు అవకాశాన్ని ఇచ్చి మా గ్రామంలో ఉన్న వ్యాధులకు తగిన చికిత్సలు చేయించాడు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని దేవేంద్ర అన్నకి కోరుకుంటున్నాం. ప్రశాంత్ గారు, మన విలేజ్లో చాలామంది సీజనల్ వ్యాధులు అంటే ఫీవర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారని తెలియజేయడం జరిగింది. దీనికి స్పందిస్తూ మా డాక్టర్స్తో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గ్రామస్తులందరూ ఈ క్యాంపుని యూటిలైజ్ చేసుకొని తగిన మందులు తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి మరిన్ని క్యాంపులు గ్రామ ప్రజల కోసం, అక్కడ హాస్పిటల్ దగ్గర రాని వాళ్ళ కోసం మరిన్ని క్యాంపులు కండక్ట్ చేస్తామని మీడియా ద్వారా గ్రామంలో ఆదిత్య హాస్పిటల్ దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లస్మక్కపల్లి విలేజ్లో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా ప్రశాంత్ గారు ఇట్లా అడగడంతో డాక్టర్ గారు స్పందించి వాళ్ళ తోటి డాక్టర్తో మాట్లాడుకొని ఈరోజు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఉన్న సమస్యల మీద వచ్చేసి డాక్టర్ గారు అందరినీ ఒక్కొక్క పేషెంట్ను ఒక్కొక్క విధంగా చూసి చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తారు. అందరూ కూడా వచ్చిన పేషెంట్లు కూడా బాగా అనుకూలంగా చూస్తారని చెప్పి మాట్లాడుతారు. డాక్టర్ గారికి, వాళ్ళ సంబంధిత డాక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేనవంక మండల కేంద్రంలో మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త బంద్లో భాగంగా మండల మాల మహానాడు ఆధ్వర్యంలో వేనవంకలో వ్యాపార, వాణిజ్య సంస్థలను బంద్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కర్నె నరసయ్య, ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు పోతుల రాజారత్నం, వేనవంక గ్రామశాఖ అధ్యక్షుడు ఓరెం రవీందర్, ఉపాధ్యక్షుడు భోగం శ్రీజన్, ప్రధాన కార్యదర్శి ఒరెం సాగ, కోశాధికారి ఒరెం సురేష్, ఉప కార్యదర్శి రెడ్డిమల్ల రమేష్, నాయకులు బర్ని, వేణు, ధనరాజ్, సాగ, ఆజంద్, సురేష్, కిరణ్, నాగేందర్ పాల్గొన్నారు. ఈరోజు భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా వీనవంక మండల్ మాల మహానాడు తరపున మా మండల్ మాల కులస్తులు అందరూ కలిసి ఈరోజు విజయవంతంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి అన్ని దుకాణదారులు, వాణిజ్య బ్యాంకు, వాణిజ్య
స్కూళ్ళు అందరూ సహకరించి మాకు మంచి ఉత్సాహం ఇచ్చారు. మీరు తప్పకుండా ఇలాంటి వర్గీకరణను తక్షణమే ఆఫ్ చేయకుంటే మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని మేము ఈ ధర్నా కార్యక్రమంలో మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏబిడిసి వర్గీకరణ అనేది అది ఎప్పుడో కొట్టుడు పోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మా దళితులలో ఐక్యత లేకుండా చేసి మమ్మల్ని విడదీయాలని చూస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మట్టి గర్పించేదాకా ఈ మాలలు ఊరుకోరని ప్రతి ఒక్క మాల సోదరుడు ఒక పులిలా ఒక సింహంలా గర్జించి ప్రతి ఒక్కరిని ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ మండలంలో కానీ జిల్లాలలో కానీ తిరగనీయకుండా చూడడానికి మేము అందరం ఐక్యంగా ఉండి వాళ్ళని తరిమి కొట్టేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని. ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందిన శ్రీరాములు సరోజన అనే వివాహిత మహిళ గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇల్లంతకుంట మండలంలోని టేకుర్తి గ్రామానికి చెందిన శ్రీరాములు సరోజన అనే వివాహిత గత కొద్ది రోజులుగా మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఈ తరుణంలో ఇంటిలో ఉన్న గడ్డి మందు సేవించగా చికిత్స నిమిత్తం జమ్మికుంట ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లుగా మృతురాలి భర్త శ్రీరాములు రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లుగా ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. వేనవంక ఏఈఓగా గౌతమి, చల్లూరు ఏవీయూగా శ్రావణ్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖలో చేపట్టిన సాధారణ బదిలీలో భాగంగా వేనవంక మండలం చల్లూరు క్లస్టర్లో ఏఈఓగా విధులను నిర్వహిస్తున్న శ్రీకాంత్ మానకొండూరు మండలానికి బదిలీ కాగా ఆ స్థానంలో మానకొండూరు మండలం కొండపల్కల క్లస్టర్లో పనిచేస్తున్న గొల్లపల్ల శ్రావణ్ చల్లూరు ఏఈఓగా బదిలీ చేశారు. అలాగే వేనవంక క్లస్టర్లో గతంలో పనిచేసిన ఏఈఓ శివరాం ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకునిగా వెళ్లగా బదిలీలో భాగంగా సింగపూర్ క్లస్టర్కు బదిలీ కాగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్ క్లస్టర్లో పనిచేస్తున్న అందేగే గౌతమిని వేనవంక క్లస్టర్ ఏఈఓగా బదిలీ చేస్తూ వ్యవసాయ శాఖ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా విచ్చేసిన ఏఈఓలకు మండల వ్యవసాయ అధికారి గణేష్, ఏఈఓలు రాకేష్, అచ్యుత్, మండల రైతులు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని హుజరాబాద్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గాదెం స్వాతి సందర్శించుకున్నారు. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో హుజూరాబాద్ జడ్జి స్వాతి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు మేళతాళాల మధ్య పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భగుడిలోని సీతారామచంద్ర స్వామి వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు అక్కడి స్థల పురాణం గురించి వివరించడంతో పాటు ఆశీర్వచనం ఇచ్చారు. దేవాలయ అధికారులు శాల్వా, మెమోంటోతో ఘనంగా సన్మానించారు. మనోన్మనాయ నమః శతమానం భవతి సల్లంగాసూడు పోచమ్మ తల్లి అంటూ వందలాది మంది మహిళలు పాపయ్యపల్లి గ్రామంలో శ్రావణ మాసం భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించుకున్నారు. జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా పోచమ్మ తల్లి బోనాలను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాపయ్యపల్లి గ్రామంలో శ్రావణ మాసంలో 5 సంవత్సరాలకు ఒకసారి పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. శ్రావణ మాసంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటూ పోచమ్మ తల్లి బోనాలను నిర్వహిస్తూ ఉంటారు. గ్రామంలోని గొడ్డు గోదా బాగుండి పాడి పంటలు మంచిగా పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లి బోనాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో జమ్మికుంట 5వ వార్డులో డాక్టర్ చందన ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర్లపల్లి గ్రామంలోని 45 మంది గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరిగింది. 3 జ్వరం ఉన్న వారి నుండి రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కి పంపించడమైంది. అదేవిధంగా జమ్మికుంటలో 5వ వార్డులో 2 జ్వర పీడితులను గుర్తించి వారి నుండి
రక్త నమూనాలను సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కొరకు ల్యాబ్కి పంపించారు. అదేవిధంగా గ్రామస్తులకి సీజనల్ వ్యాధుల గురించి, రక్తహీనత గురించి, పోషకాహారం గురించి మరియు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి డాక్టర్ హిమబిందు, డాక్టర్ చందన, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హిమబిందు, డాక్టర్ చందన, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్సు సదానందం, రత్నకుమారి, 5వ వార్డు కౌన్సిలర్ పిట్టల శ్వేత రమేష్, ఏఎన్ఎం రజిత, ఆశాలు, సువర్ణ, సుజాత మరియు గ్రామస్తులు మొదలగున వారు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ పథకం అమలు కాని సమస్య పరిష్కారానికి అధికారులు ఫిర్యాదులు తీసుకోవాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 3 దశల్లో 1,50,000, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేశామని తెలిపారు. ఒక హుస్నాబాద్ నియోజకవర్గంలోనే 34,886 మంది రైతులకు 269.6 కోట్ల రూపాయలు విడుదలయ్యాయన్నారు. రుణమాఫీపై రైతుల ఆందోళనలు నివృత్తి చేయాలని, వారి సమస్యల పరిష్కారానికి అవగాహన కల్పించాలని సూచించారు. రైతు రుణమాఫీ పూర్తి అయినా రైతులకు, లబ్ధిదారులతో సానుకూల దృక్పథం వచ్చేలా సమావేశాలు ఏర్పాటు చేయాలని, గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చేసిందనే విషయాన్ని ప్రజల్లో తెలియజేయాలని సూచించారు. రైతులు ఎలాంటి ఫిర్యాదులు తెచ్చినా వ్యవసాయ అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు రుణమాఫీ విషయంలో బ్యాంకు అధికారులతో ఇబ్బందులు తలెత్తితే అధికారులు సమన్వయం చేసుకుని రైతులకు సహాయంగా ఉండాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై ప్రతి రైతు వేదిక ఆధారంగా వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్ అధికారులు సమన్వయం చేసుకుని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన 209 జీవోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కాలువల నిర్మాణం పూర్తి కావడానికి 431.50 కోట్లు విడుదల చేసిందనే అంశాన్ని రైతుల దృష్టికి తీసుకుపోవాలని తెలిపారు. గ్రామాల్లో రైతుల దృష్టికి తీసుకుపోవాలని తెలిపారు. వచ్చే సీజన్లోపు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల ద్వారా నీళ్లు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాని రైతులు, ముఖ్యంగా 2018 డిసెంబర్ 12 కంటే ముందు తీసుకున్న వారు 2023 డిసెంబర్ 9 తర్వాత తీసుకున్న వారికి వర్తించదన్నారు. దీనిని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. 2 లక్షల పైన రుణం ఉన్నవారే అధికంగా ఉన్నారని, వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై త్వరలోనే నియమ నిబంధనలు రానున్నాయన్నారు. ప్రతి మహిళా సంఘాల్లో భాగస్వామ్యం ఉండాలని కోరారు. త్వరలోనే వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మాది వ్యవసాయ కుటుంబం అని, రైతులకు ఏ ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ కాని వారి సమస్యలు అధికంగా ఉన్నాయని అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అధికారులతో ఫోన్ సంభాషణలో మాట్లాడారు. రుణమాఫీకి సంబంధించి వస్తున్న సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతు రుణమాఫీ విషయంలో ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా ఇంటి వద్ద కలిశారు. ఈ సందర్భంగా పత్తి కృష్ణారెడ్డి ముఖ్యమంత్రితో గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టానానికి నియోజకవర్గంలో కృషి చేస్తున్నానని, గతంలో ఎందరో పార్టీ మారినప్పటికీ తాను మాత్రం కాంగ్రెస్ జెండా పట్టుకొని పనిచేశానని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన నియామకాలలో తమకు సముచిత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు కృష్ణారెడ్డి తెలిపారు. ఇల్లంతకుంట మండలంలోని శ్రీ సీతారామ పెట్రోల్ పంపును బుధవారం భారత్ పెట్రోలియం ప్రతినిధి శరత్జిత్ ప్రారంభించారు. ఇల్లంతకుంట, సిరిసేడు గ్రామాల మధ్య నూతనంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ప్రారంభించి అనంతరం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధి మాట్లాడుతూ భారత్ పెట్రోలియంలో నాణ్యమైన పెట్రోల్, డీజిల్ దొరుకుతుందన్నారు. శ్రీ సీతారామ పెట్రోల్ పంపు వారు మండల ప్రజలతో పాటు రైతులు, వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల ప్రజలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
सर्वकामार्थसिद्धे पुत्रपौत्रधनं धान्यं हस्तिस्वाजा विगोरदं भवति माता आयुष्मन्तं करोतु मां चन्द्र दूरारोहणकुण्डलिकाय समुद्रस्य गुहाय मे पुष्पिणी त्रैलोक्यकुटुम्बिनी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అపర భద్రాద్రి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో హుజరాబాద్ జడ్జ్ ప్రత్యేక పూజలు. ఇల్లంతకుంట మండలంలోని శ్రీరామ సాయి చారిటబుల్ ట్రస్ట్ సందర్శించిన హుజరాబాద్ న్యాయమూర్తులు. జమ్మికుంట మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా పోచమ్మ తల్లి బోనాలు. వీరవంక మండలం లక్ష్మకపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం. రైతుల రుణమాఫీ కాలేదని ఆందోళన చెందవద్దు, 2 లక్షల వరకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ దేనన్న ఒడితెల ప్రణవ్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.